కేంద్ర మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. మా పార్టీ మా కూటమి పాత తరం విలువలతో కూడిన రాజకీయం చేస్తాం అధ్యక్ష. అందుకే ఈ ఇబ్బందుల్లో మేము నిలబడతాం. ఈ దేశ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేషనల్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని అన్ని పక్షాలతో క్యాబినెట్ ఫామ్ చేస్తారు అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది స్టేట్ రీకన్సిలియేషన్ క్యాబినెట్ అని చెప్పొచ్చు అధ్యక్ష. ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళు ముఖం చాటేస్తున్న ఈ సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్ష. ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్ష. చిన్నది పాలనా ఇష్యూ, అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి. ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్ష. దేనికంటే ఇది నాకు సంబంధం లేదు అని అనుకోవడం కాదు. మా సభ్యులు ఉన్నారు అక్కడ మన తిరుపతి. ఎందుకు క్షమాపణ చెప్పానంటే అధ్యక్ష, బాధల్లో ఉన్న వాళ్ళకి, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మనం తగ్గి మీ బాధలు మనం తిరిగి ప్రాణాలు తీసుకురాలేము అధ్యక్ష. కానీ మేము ఉన్నాం మీ బాధలను పంచుకోవడానికి. ఏదో కొంత ఊరట చెప్పకపోతే అధ్యక్ష, అది మనందరం తప్పు చేసిన వాళ్ళు అవుతుంది అధ్యక్ష. మనం ఆ రోజున తప్పు చెప్పకుండా ఉంటే, ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కనుక ఉండుంటే అధ్యక్ష, వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళ బలం పెంచిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతున్నారంటే వాళ్ళకి ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారో మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం. సో మన విభేదాలు విభేదాలు ఉంటాయి. తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి. మనందరం రకరకాల పార్టీల నుంచి వచ్చాం, రకరకాల పరిస్థితులు. కానీ మనందరం కమిట్మెంట్ ఫర్ ఏ వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే, ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష. 4 దశాబ్దాల నుంచి నేను ఒకవైపు ఆయన చంపే ఆయన ఇబ్బంది పెడతా ఉంటారు. సార్ నాకు ఇది కావాలి, మాకు డబ్బులు ఇవ్వండి. డబ్బులు నాకు అవసరం కాదు, నేను అడిగేది ఏం అడుగుతాను, రోడ్లు కావాలని అడుగుతాం. లేదంటే గౌరవ సభ్యులందరూ నాకు రోజు మా పంచాయతీలో రోడ్లు లేవు, ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారే చేయి చేస్తాను. ఆయనేమో పయ్యావుల కేశవ్ గారి వైపు చూస్తారు. ఉదాహరణకి మీకు ప్రతిసారి ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. కానీ వీటన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇది మనం. ఎందుకంటే ప్రతిసారి బ్యూరోక్రాట్స్ కూడా మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది అధ్యక్ష. అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదనడానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు అధ్యక్ష. అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు షో అవర్ గ్రేట్ రెసిలియన్స్. అందుకే మనందరం కూడా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక మాట అనుకుందాం, చేద్దాం. కానీ మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ నాట్ వేవర్, నాట్ ఈవెన్ ఇంచ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ అధ్యక్ష. ఇది మీ దృష్టికి ఒకటే తీసుకొచ్చి ముగిస్తాను అధ్యక్ష. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వీ విల్ వర్క్ ఫర్ ద స్టేట్ డెవలప్మెంట్, స్టేట్ ప్రాస్పెరిటీ ఫర్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ వి డై ఫర్ ద నేషన్. మరోమారు గౌరవ స్పీకర్ గారి ద్వారా గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు అందిస్తూ ప్రభుత్వం నుంచి మంచి పరిపాలన అందించేందుకు సహకరిస్తానని ఆశిస్తున్నాను. ముగింపు వాక్యాలుగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మాటల్ని గుర్తు చేసుకుంటున్నాం. గుడ్ గవర్నెన్స్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ ఈజ్ అ హాల్ మార్క్ ఆఫ్ అ గవర్నమెంట్. ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటిగ్రిటీ ఈజ్ అవర్ కోర్ ప్యాషన్. అండ్ ఈ మాటలు చెప్పిన ముగిస్తాను అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ సభ్యులందరికీ, పేరు పేరులందరికీ, మంత్రివర్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు